థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ వర్క్షీట్స్ అన్ని చూడబోతున్నాము. ఈ వీడియోలో జాగ్రత్తగా చూడండి. వర్క్షీట్ 1 మై ఫ్యామిలీ. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కాన్సెప్ట్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ మనకు వర్డ్స్ ఇచ్చారు, వాటిని మనము 2 times రాయవలసి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి కంప్లీట్ ద ఫాలోడ్ బై ద లుకింగ్ ఎట్ పిక్చర్స్. ఫ్లో చార్ట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ గ్రాండ్ ఫాదరు, మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న పేర్లే రాయమన్నారు, రెఫర్ టెక్స్ట్ బుక్ అన్నారు కాబట్టి గ్రాండ్ ఫాదరు ప్రసాద్ తాతయ్య, గ్రాండ్ మదర్ పద్మా నానమ్మ, ఇక్కడ తప్పుపడింది. గ్రాండ్ ఫాదర్ వచ్చేసరికి మనకు హరి తాతయ్య, ఇక్కడ ఫాదర్ అని పర్లేదు. దాని తర్వాత గ్రాండ్ మదర్ సీత అమ్మమ్మ. నెక్స్ట్ ఫాదర్ వచ్చేసరికి కృష్ణ, మదరు రాధా, రోహన్, అను, రిషి. ఈ విధంగా వర్క్షీట్ 1 అనేది నీట్గా కంప్లీట్ చేయవలసి ఉంటుంది టెక్స్ట్ బుక్ ప్రకారము. నెక్స్ట్ వర్క్షీట్ 2కి వచ్చేసాము. 1లోనే ఉన్నాము. ఇక్కడ రోమన్ నెంబర్ 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మై నేమ్ ఈజ్, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం రాశాను. ఇక్కడ మై నేమ్ ఈజ్ అంటే మీ పేరు రాసుకోవాలి. మై ఫాదర్ నేమ్ ఈజ్ అంటే మీ నాన్నగారి పేరు. మై మదర్ నేమ్ ఈజ్ అంటే మీ అమ్మగారి పేరు. మై బ్రదర్ నేమ్ ఈజ్ అంటే మీ బ్రదర్ ఉంటే బ్రదర్ పేరు రాయవలసి ఉంటుంది. మై సిస్టర్ నేమ్ ఈజ్ అంటే మీ అక్క కానీ చెల్లి కానీ పేరు రాయవలసి ఉంటుంది. ఆల్ ద పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ హౌస్ ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ అంటాం, అందరు కలిసి ఉంటే. ఈ విధంగా థర్డ్ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ 4th రోమన్ చూసుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్లో నుంచి క్వశ్చన్స్ చూడండి. ఫాదర్ అండ్ మదర్ ఆర్ కాల్డ్ పేరెంట్స్, కరెక్ట్ కాబట్టి టీ. గ్రాండ్ ఫాదర్ ఈజ్ అవర్ ఫాదర్స్ ఫాదర్, మన అమ్మ వాళ్ళ నాన్న కానీ లేకపోతే ఫాదర్ వాళ్ళ నాన్న కానీ మనం గ్రాండ్ ఫాదర్ అంటాం కాబట్టి ట్రూ. ఆల్ ఫ్యామిలీస్ ఆర్ సేమ్ ఇన్ సైజ్, అందరు ఫ్యామిలీస్ ఒకే విధంగా ఉంటాయంటే అది రాంగ్. కొంతమంది 5 మంది ఉంటారు, కొంతమంది 6 మంది ఉంటారు కాబట్టి ఫాల్స్, ఎఫ్ పెట్టాలి. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఓల్డర్ దాన్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు మన పేరెంట్స్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ట్రూ, టీ పెట్టాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 2-3 సెంటెన్సెస్ అన్నారు. వాట్ ఈజ్ ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే ఏమిటి అంటే ఏ ఫ్యామిలీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ వన్ హౌస్. ఇట్ ఇంక్లూడ్స్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. రైట్, ఇక్కడ నేమ్ ద మెంబర్స్ హూ లివ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పేర్లు రాయవలసి ఉంటుంది. మీ అంటే నా పేరు రాము, ఫాదర్ పేరు సోమయ్య, మదరు రాణి, బ్రదర్ రాకేష్. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే రాశాను. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీరు రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ డూ వీ కాల్ ఏ పిక్చర్ దట్ షోస్ ఫ్యామిలీ మెంబర్స్ యూజింగ్ లైన్స్. మనము ఫ్యామిలీ మెంబర్స్ లైన్స్ ప్రకారంగా కుటుంబ సభ్యుల రేఖల ద్వారా చూపించే చిత్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఏ ఫ్యామిలీ ట్రీ అంటాం. దాని తర్వాత డూ ద ఫాలోయింగ్. ఇక్కడ కుటుంబ సభ్యుల ఫోటోలు అంటించవలసి ఉంటుంది. ఈ విధంగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు నీట్గా అంటించవలసి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను చూడండి. నెక్స్ట్ పేజ్. ఇక్కడ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 5 or 6 సెంటెన్సెస్. 6 లేదా 5 వాక్యాలలో రాయమన్నారు. చూడండి. ప్రిపేర్ ఏ చార్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. చూడండి. మై ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ అండ్ హ్యాపీ. దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. మై ఫాదర్ వర్క్స్ ఇన్ అన్ ఆఫీస్. వీ లవ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఈ విధంగా ఫ్యామిలీ గురించి మనం రాయవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రిపేర్ ఏ చార్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మన గురించి మనం రాయవలసి ఉంటుంది. మై నేమ్ ఈజ్ రాము. ఐ ఆమ్ 8 years old. ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ క్లాస్ 3. ఐ లైక్ ప్లేయింగ్ గేమ్స్. ఈ విధంగా నీట్గా రాయవలసి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. పేజీ నెంబర్ 50. వర్క్షీట్ 2కి వచ్చేసాము. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్. ఇక్కడ రీరైట్ ద ఫాలోయింగ్. కాపీ రైటింగ్ ఇచ్చారు. వర్డ్స్ కాపీ రైటింగ్ చేసిన తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి. దివాళీ అంటే మనకు ఏంటి, లైటింగ్ ల్యాంప్స్, దీపాలు వెలిగించడం కాబట్టి సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు, మనకు గైడ్ చేసేవాళ్ళు కాబట్టి ఏ. దాని తర్వాత ఈద్ అంటే మనకేంటి, షేరింగ్ స్వీట్స్, హలీము. నెక్స్ట్ ఆల్ ఫెస్టివ్ డేస్ ఏంటంటే ప్రిపేర్ స్పెషల్ డిషెస్. డూయింగ్ స్కూల్ హోంవర్క్ ఎక్కడ అంటే స్కూల్ స్టూడెంట్స్ వర్క్ చేస్తారనమాట. ఈ విధంగా మ్యాచింగ్ సిఏఈవిడి వస్తుంది. దాని తర్వాత మనము
సెకండ్ వర్క్షీట్లో థర్డ్ రోమన్ చూసుకున్నట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ పారాగ్రాఫ్ని చూసి మనం క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. చూద్దాం క్వశ్చన్స్ ఏంటో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ యాక్టివిటీస్ డూ ఫ్యామిలీ మెంబర్స్ డూ డ్యూరింగ్ ఫెస్టివల్స్? పండుగల సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తారంటే దే డెకరేట్ ద హౌస్ అండ్ కుక్ స్పెషల్ ఫుడ్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, హౌ డు ఫెస్టివల్స్ మేక్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ? పండుగలు ఏ విధంగా కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇస్తాయి అంటే బై బ్రింగింగ్ ఎవ్రీ వన్ టుగెదర్ టు సెలబ్రేట్. అందరినీ ఒక చోటికి కలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము. థర్డ్ క్వశ్చన్, వై డూ యూ డూ ఎట్ డ్యూరింగ్ ఫెస్టివల్స్? మనం ఇంటి దగ్గర పండుగల సమయంలో ఏం చేస్తారు అంటే ఐ వేర్ న్యూ క్లాత్స్ అండ్ హెల్ప్ విత్ డెకరేషన్స్. కొత్త బట్టలు వేసుకుంటాను, అదేవిధంగా ఏదైనా డెకరేషన్స్లో నేను హెల్ప్ చేస్తాను అని రాయొచ్చు. దాని తర్వాత ఫోర్త్ రోమన్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2-3 సెంటెన్సెస్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, హౌ డు ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్? ఒకరికొకరు ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారు అంటే దే హెల్ప్ ఈచ్ అదర్ విత్ వర్క్, దే టేక్ కేర్ ఆఫ్ ఎనీవన్ హూ ఈజ్ సిక్, దే లవ్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకరికొకరు ఈ విధంగా సహాయం చేసుకుంటారు. దాని తర్వాత యువర్ ఫ్యామిలీ సెలబ్రేట్స్ ఫెస్టివల్స్ టుగెదర్ ఎవ్రీ ఇయర్, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? మీరు ప్రతి సంవత్సరము కలిసి అందరు పండుగలు జరుపుకుంటారు కదా, దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ మై ఫ్యామిలీ, ఇట్ క్రియేట్స్ బ్యూటిఫుల్ మెమరీస్. ఈ విధంగా నీట్గా మనము క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. రైట్, థర్డ్ క్వశ్చన్, యువర్ మదర్ ఈజ్ కుకింగ్ అండ్ యువర్ ఫాదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్, హౌ కెన్ యూ హెల్ప్ దెమ్? మీ అమ్మ వంట చేస్తుంది, మీ నాన్న ఇల్లు శుభ్రం చేస్తున్నాడు, వారికి ఎలా సహాయం చేయగలవు అంటే చూడండి, ఐ కెన్ వాష్ వెజిటబుల్స్, ఐ కెన్ క్లీన్ మై రూమ్, ఐ కెన్ సెట్ ద టేబుల్. ఈ విధంగా చిన్న చిన్న పనులు మనం చేయగలుగుతాము. దాని తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 4 or 5 సెంటెన్సెస్. 4-5 వాక్యాలలో ఆన్సర్స్ రాయమన్నారు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ హెల్పింగ్ ఈచ్ అదర్ మేక్ ఏ ఫ్యామిలీ హ్యాపీ? ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందంటే ఇట్ సేవ్స్ టైమ్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి టైం సేవ్ అవుతుంది. ఇట్ షోస్ లవ్ అండ్ కేర్, ప్రేమ అభిమానం అనేవి పెరుగుతాయి. ఇట్ బ్రింగ్స్ పీస్ అండ్ జాయ్, ప్రశాంతత, చాలా సంతోషం అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై డూ ఫ్యామిలీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్? కుటుంబ సభ్యులు పండుగలను కలిసి ఎందుకు జరుపుకుంటారంటే చిల్డ్రన్ లెర్న్ అబౌట్ ట్రెడిషన్స్, పిల్లలు పండుగలు ఎలా చేయాలో తెలుసుకుంటారు, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి అవగాహన వస్తుంది. వీ షేర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ షేర్ చేసుకోవచ్చు, అందరూ ఆనందంగా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. రైట్, ఇక్కడ ఒక 3 లైన్స్ ఇచ్చారు. రవీస్ ఫ్యామిలీ సెలబ్రేటెడ్ ఏ ఫెస్టివల్, ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అందరు హ్యాపీగా ఉంటారు రవి వాళ్ళ ఫ్యామిలీలో. రవి ఆల్సో హెల్ప్డ్ అండ్ ఎంజాయ్డ్ ద ఫెస్టివల్ జాయ్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రవి కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. హీ ఆల్సో షేర్డ్ స్వీట్స్, అతను కూడా స్వీట్స్ పంచుతాడు. అందులో నుంచి మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ రవి డూ టు స్పెండ్ స్పెషల్ ఫెస్టివల్ జాయ్? ఏ విధంగా అతను సెలబ్రేట్ చేసుకుంటాడు అంటే హిస్ ఫ్యామిలీ అండ్ షేర్ స్వీట్స్, మిఠాయిలు పంచుకుంటారు. దాని తర్వాత హౌ డస్ రవి ఫీల్ ఆఫ్టర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ విత్ హిస్ ఫ్యామిలీ? ఏ విధంగా ఫీల్ అవుతాడు అంటే రవి ఫీల్స్ వెరీ హ్యాపీ. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్? కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకోవడం వల్ల మనకు ఏమి నేర్చుకుంటాము అంటే షేరింగ్ అండ్ కేరింగ్, అంటే పంచుకోవడము, అదేవిధంగా మనం ఒకరికొకరు కేరింగ్ తీసుకోవడము. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఫెస్టివల్ యూ సెలబ్రేటెడ్ రీసెంట్లీ విత్ యువర్ ఫ్యామిలీ? ఈ మధ్య కాలంలో నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్న పండుగ ఏమిటి అంటే ఐ సెలబ్రేటెడ్ దివాళీ విత్ మై ఫ్యామిలీ, నేను మా ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నాను. దాని తర్వాత మనము నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం. వర్క్షీట్ 3కి వచ్చేసాము. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొఫెషన్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్, వాటికి సంబంధించిన వర్డ్స్ ఇక్కడ కాపీ రైటింగ్ ఇచ్చారు. అవి రాసిన తర్వాత మ్యాచింగ్ ఇచ్చారు. చూడండి, ప్రొఫెషన్, వర్కింగ్ ప్లేస్ ఎక్కడుంది, టీచర్ ఎక్కడ వర్క్ చేస్తారంటే స్కూల్లో, నెక్స్ట్ డాక్టర్ ఎక్కడ ఉంటారంటే హాస్పిటల్, ఫార్మరు పొలంలో ఉంటారు, షాప్ కీపరు షాప్లో ఉంటారు. ఈ విధంగా మనం మ్యాచింగ్ అనేది ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం. రైట్, సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ క్లూస్. ఇక్కడ ఆల్రెడీ మనకు క్లూస్ ఇచ్చారు, వాటిని ఉపయోగించి ఈ పారాగ్రాఫ్ని ఫిల్ చేయవలసి ఉంటుంది.
చూడండి ఇక్కడ సిరీస్ ఫ్యామిలీ వెంట టు దేర్ నేటివ్ ప్లేస్ డ్యూరింగ్ ద సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళారు అండ్ రిటర్న్ హోమ్. యాజ్ సూన్ యాజ్ దే కేమ్ బ్యాక్ సిరీస్ మదర్ కుక్డ్ ఫుడ్ ఆన్ ద గ్యాస్ స్టవ్. ఇక్కడ గ్యాస్ స్టవ్ రాయాల్సి ఉంటుంది. షీ హెల్ప్డ్ హర్ మదర్ బై టేకింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్లో నుంచి వెజిటబుల్స్ తీసుకున్నది. తర్వాత అండ్ గివింగ్ దెమ్ టు హర్ గ్రాండ్ మదర్ ప్రిపేర్డ్ చట్నీ యూజింగ్ ఏ మిక్సర్ గ్రైండర్ అనే పదం ఇక్కడ రాయాలి. గ్రాండ్ ఫాదర్ శాట్ అండర్ ఏ ఫ్యాన్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఐరన్ ద స్కూల్ యూనిఫార్మ్స్ నీడెడ్ ఫర్ షీరీ అండ్ హర్ యంగర్ బ్రదర్ యూజింగ్ అన్ ఐరన్ బాక్స్. ఇక్కడ ఐరన్ బాక్స్ రాయవలసి ఉంటుంది. ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్ ఎవ్రీవన్ వాచ్డ్ టెలివిజన్. ఇక్కడ టెలివిజన్ టుగెదర్, టీవీ చూశారు. చూడండి ఈ వర్డ్స్ అన్నీ మనకు ఇంట్లో ఉపయోగించేటువంటి హోమ్ అప్లయన్సెస్. చూడండి టెలివిజను, గ్యాస్ స్టవ్, మిక్సర్ గ్రైండర్, ఐరన్ బాక్స్, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్. దాని తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2 or 3 సెంటెన్సెస్. 11th క్వశ్చను ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ క్వశ్చన్, యువర్ మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్, విచ్ హోమ్ అప్లయన్సెస్ విల్ హెల్ప్ హర్. మీ అమ్మ వంట చేస్తున్నారు, ఆమెకు ఏ ఏ పరికరాలు ఉపయోగపడతాయి అంటే గ్యాస్ స్టవ్, మిక్సర్ గ్రైండరు, రిఫ్రిజిరేటర్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వై డూ వీ యూజ్ హోమ్ అప్లయన్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనము ఎందుకు మన రోజువారీ జీవితంలో ఇలాంటి గృహోపకరణాలను ఉపయోగిస్తాము అంటే మేక్ అవర్ వర్క్ ఈజీ అండ్ ఫాస్ట్, త్వరగా అయిపోవడానికి. అండ్ దే ఆల్సో హెల్ప్ అస్ సేవ్ టైం సేవ్ చేసుకోవడానికి అండ్ ఎనర్జీని కూడా సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ పీపుల్ ఇన్ ద నైబర్హుడ్ హెల్ప్ అస్ త్రూ దేర్ ఆక్యుపేషన్స్. మన ఇరుగు పొరుగు ప్రజలు తమ యొక్క వృత్తుల ద్వారా మనకు ఎలా సహాయం చేస్తారో వివరించమన్నారు. చూడండి డాక్టర్స్ అయితే ఏం చేస్తారు, ట్రీట్ అస్ వెన్ వీఆర్ సిక్. మనకు జబ్బు చేసినప్పుడు వాళ్ళు మనకు ట్రీట్ చేస్తారు. అదేవిధంగా టీచర్స్ హెల్ప్ అస్ టు లెర్న్, మనం నేర్చుకోవడానికి సహాయం చేస్తారు. గ్రోసర్స్ సెల్ అస్ డైలీ ఐటమ్స్, మనకు రోజువారీ వస్తువులను అమ్మడానికి వీళ్ళు ఉపయోగపడతారు. గ్రోసరీ ఐటమ్స్ అమ్ముతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫోర్త్, హేమ రెస్పెక్ట్స్ అండ్ అప్రిషియేట్స్ ద వర్క్ ఆఫ్ ఏ స్వీపర్ శానిటేషన్ వర్క్. ఈజ్ దిస్ కరెక్ట్? వై? హేమ ఒక పారిశుద్ధ కార్మికుని యొక్క పనిని గౌరవిస్తుంది, అభినందిస్తుంది. ఇది సరైనదైనా ఎందుకు? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. స్వీపర్స్ కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు మన యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ సెక్షన్లో ప్రశ్నలకి 4 లేదా 5 వాక్యాలలో సమాధానం రాయమన్నారు. అందులో ఫస్ట్ వన్, డూ యూ థింక్ హోమ్ అప్లయన్సెస్ మేక్ అవర్ లైఫ్ ఈజియర్? వై? గృహోపకరణాలు మన జీవితాన్ని సులభతరం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకు? ఎస్, దే మేక్ లైఫ్ ఈజీ, దే సేవ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ. అవి మన యొక్క టైంని, ఎనర్జీని సేవ్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఏవైనా 2 హోమ్ అప్లయన్సెస్ పిక్చర్స్ని డ్రా చేయమన్నారు. వాటి యొక్క యూజ్ ఏంటో రాయమన్నారు. చూడండి, ఫ్యాన్, ఇట్ గివ్స్ అస్ ఎయిర్, మనకు గాలిని ఇస్తుంది. ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్, ఇట్ కీప్స్ ఫుడ్ ఫ్రెష్, ఫుడ్ని ఫ్రెష్గా ఉంచుతుంది. దాని తర్వాత 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 5 or 6 సెంటెన్సెస్. అందులో ఫస్ట్ వన్, మీ పరిసరాల్లో పారిశుద్ధ కార్మికులు శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు లేకపోతే ఏం జరుగుతుందో రాయమన్నారు. చూడండి, గార్బేజ్ విల్ పైల్ అప్ ఎవ్రీవేర్, మొత్తం చెత్త అంతా పేరుకుపోతుంది. డ్రైన్స్ విల్ గెట్ బ్లాక్డ్, డ్రైనేజ్ అంతా బ్లాక్ అవుతుంది. అవర్ సరౌండింగ్స్ విల్ బికమ్ డర్టీ, మన సరౌండింగ్స్ అన్నీ, మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మురికిగా మారిపోతాయి. వర్క్షీట్ 4కి వచ్చేసాము. కాన్సెప్ట్ ఏంటంటే గుడ్ ప్రాక్టీసెస్ అండ్ రెసెంబ్లెన్స్, మంచి అలవాట్లేంటి, అదేవిధంగా మన పోలికలేంటి. చూడండి, ఇక్కడ వర్డ్స్ అనేవి మనము కాపీ రైటింగ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత టిక్ ద థింగ్స్ యూ డూ, మనం ఏం చేస్తామో వాటికి టిక్ చేయవలసి ఉంటుంది. ఐ బ్రష్ మై టీత్ వన్స్ ఏ డే, ప్రతిరోజు నేను పళ్ళు తోముకుంటాను ఒకసారి. రైట్. ఐ టేక్ ఏ బాత్ డైలీ, నేను ప్రతిరోజు స్నానం చేస్తాను. రైట్. ఐ డు నాట్ కట్ మై నెయిల్స్ రెగ్యులర్లీ, నా యొక్క గోళ్ళను రెగ్యులర్గా నా గోళ్ళను ఎప్పుడు కత్తిరించుకోను, అది రాంగ్.
నెక్స్ట్ ఐ కోంబ్ మై హెయిర్ డైలీ, ప్రతిరోజు తల దూకుంటాను. రైట్. ఐ కీప్ మై క్లాస్ రూమ్ నీట్ అండ్ క్లీన్, నా తరగతి గదిని శుభ్రంగా ఉంచుకుంటాను. కరెక్ట్. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫేస్ షేప్స్ యువర్ క్లాస్మేట్స్ అండ్ ఫిల్ ద టేబుల్, మీ యొక్క తరగతి గదిలో మీ క్లాస్మేట్స్ యొక్క ఫేస్లను చూసి వాళ్ళు అది ఏ షేప్లో ఉందో మీరు ఈ పట్టికలో రాయవలసి ఉంటుంది. చూడండి, రౌండ్ షేప్లో ఎవరెవరు ఉన్నారంటే చరణు, ప్రియ. స్క్వేర్ షేప్లో ఎవరు ఉన్నారంటే బ్రహ్మం, మోక్ష. ట్రయాంగిల్ షేప్లో ఎవరున్నారు? సాయి, రేవతి. ఓవెల్ షేప్లో ఎవరున్నారు? తరుణు, నేత్ర. ఈ విధంగా మనము పేర్లు అనేవి రాయవలసి ఉంటుంది, వాళ్ళ క్లాస్మేట్స్ పేర్లు. దాని తర్వాత నెక్స్ట్ పేజీ 4th సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ 2 గుడ్ ప్రాక్టీసెస్ యూ ఫాలో ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు అనుసరించే 2 మంచి పద్ధతులు రాయమన్నారు. ఐ బ్రష్ మై టీత్ డైలీ, ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాను. ఐ వాష్ మై హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్, తినే ముందు చేతులు కడుక్కుంటాను. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ హూమ్ డూ యూ రిసెంబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు? ఐ లుక్ లైక్ మై మదర్, మా అమ్మలాగా ఉన్నాను. వీ హ్యావ్ సేమ్ ఐస్, మా ఇద్దరికి ఒకే కళ్ళు ఒకే రకంగా ఉంటాయి. దాని తర్వాత 5th సెక్షన్లో లుక్ ఎట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రైట్ ద సిమిలారిటీస్ రిసెంబుల్స్, మీ కుటుంబ సభ్యులను చూసి ఎవరెవరు ఒకే పోలికలు కలిగి ఉన్నారో రాయమన్నారు. చూడండి, ఐ లుక్ లైక్ మై మదర్, నేను మా అమ్మలాగా ఉన్నాను. మై సిస్టర్ లైక్ మై ఫాదర్, మా చెల్లి మా ఫాదర్ లాగా ఉంటుంది. వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ, ఈ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కలర్ ద పిక్చర్, ఒక పిక్చర్ ఇచ్చారు, దానికి మనం కలర్స్ వేయవలసి ఉంటుంది. చూడండి, రైట్ డౌన్ హౌ మెనీ మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఫాలో దిస్ గుడ్ ప్రాక్టీస్, ఈ మంచి పద్ధతిని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఏం పద్ధతి అంటే చూడండి, అమ్మాయి చెప్పులు ఇప్పి లోపలికి వెళ్తుంది. ఆల్ 4 మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫాలో దిస్ గుడ్ ప్రాక్టీస్, మా ఇంట్లో అందరూ ఈ విధమైన పద్ధతిని అనుసరిస్తారు. దాని తర్వాత వై ఈజ్ దిస్ గుడ్ ప్రాక్టీస్, ఇది మంచి పద్ధతి ఎందుకని అంటే ఇట్ కీప్స్ ద హౌస్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్, మన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. వర్క్ షీట్స్ 4 అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ విచ్ హోమ్ అప్లయన్సెస్ హెల్ప్ టు కీప్ ఫుడ్ ఫ్రెష్, ఫుడ్ ఫ్రెష్గా ఉండడానికి మనకు ఉపయోగపడేది ఏంటి అంటే రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ వాట్ డూ ఫ్యామిలీ మెంబర్స్ డూ వెన్ సమ్వన్ ఈజ్ సిక్, ఎవరైనా కొంచెం జబ్బు చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే టేక్ కేర్ అండ్ హెల్ప్ దెమ్, వాళ్ళకు హెల్ప్ చేస్తారు. విచ్ షోస్ గుడ్ ఫ్యామిలీ బిహేవియర్, మంచి ప్రవర్తన ఎలా ఉంటుందంటే షేరింగ్ ఫుడ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ వెన్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్ వాట్ ఈజ్ గుడ్ హ్యాబిట్ అంటే హెల్పింగ్, క్లీనింగ్, హెల్ప్ చేయాలి. దాని తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై ఆర్ ఫెస్టివల్స్ కాల్డ్ స్పెషల్ డేస్, పండుగలు ఎందుకు ప్రత్యేకమైన రోజులు అంటే ఫెస్టివల్స్ ఆర్ బ్రింగ్ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్, అందరినీ ఒక చోట కలిసేటట్టు చేస్తాయి ఫెస్టివల్స్. ప్రిపేర్ ఫుడ్, అందరూ మంచి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. క్రియేట్ హ్యాపీ అండ్ మెమరీస్, మంచి మంచి మెమరీస్, జ్ఞాపకాలు అనేవి మనకు మిగులుతాయి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. అసెస్మెంట్ అంటే అసెస్మెంట్లో భాగంగా మనకు అన్ని కాన్సెప్ట్ల నుంచి క్వశ్చన్స్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు మీ కుటుంబానికి ప్రతిరోజు ఇంట్లో ఏ విధంగా సహాయపడతారంటే ఐ కెన్ వాష్ వెజిటబుల్స్, ఐ కెన్ క్లీన్ హౌస్, ఐ కెన్ సెట్ ద టేబుల్, ఈ విధమైన మనకు వచ్చిన పనులు మనం చేయగలుగుతాము. దాని తర్వాత 3rd సెక్షన్లో క్వశ్చన్స్. యువర్ ఫ్యామిలీ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్ ఎట్ హోమ్, హౌ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ డ్యూరింగ్ ద సెలబ్రేషన్, ఈ సెలబ్రేషన్లో నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు అంటే ఐ విల్ హెల్ప్ మై పేరెంట్స్ క్లీనింగ్లో హెల్ప్ చేస్తాను. ఐ విల్ హెల్ప్ మై మదర్ సర్వ్ ఫుడ్ సర్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాను. అదేవిధంగా ఐ విల్ వెల్కమ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడంలో హెల్ప్ చేస్తాను. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. లుక్ ఎట్ ద ఫెస్టివల్ జాయ్ వీల్ పిక్చర్, ఇక్కడ ఒక వీల్ లాగా ఇచ్చారు, ఫెస్టివల్ జాయ్ వీల్. చూస్ ఎనీ వన్ ఫెస్టివల్, ఏ పండుగైనా సెలెక్ట్ చేసుకోండి ఈ పిక్చర్లో నుంచి అండ్ ఆన్సర్ ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వాట్ డూ యూ డూ ఆన్ దీస్ ఫెస్టివల్స్, ఈ పండుగ రోజున మీరు ఏం చేస్తారు? పైన చిత్రంలో నుంచి ఏదైనా ఒక పండుగ గురించి రాయమన్నారు. చూడండి, దివాళీ తీసుకున్నా,
దివాలి. దివాలి వీ లైట్ ల్యాంప్స్, మేము దీపాలను వెలిగిస్తాము. డెకరేట్ హోమ్స్, ఇళ్ళను డెకరేట్ చేసుకుంటాము. సెలబ్రేట్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. సెకండ్ క్వశ్చన్, హౌ డస్ ద సెలబ్రేషన్ ఆఫ్ దీస్ ఫెస్టివల్స్ మేక్ అస్ హ్యాపీ? ఏ విధంగా మనకి ఈ ఫెస్టివల్స్ అన్ని హ్యాపీగా ఉండేటట్లు చేస్తాయంటే ఫ్యామిలీ స్పెండ్ టుగెదర్, అందరూ కలిసి ఉంటారు. షేరింగ్, ఫుడ్ షేర్ చేసుకుంటారు. ఇట్ బ్రింగ్స్ జాయ్, సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా మనకు మై ఫ్యామిలీ అనే లెసన్కి సంబంధించి ఈవీఎస్ ఫస్ట్ లెసన్ వర్క్షీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.